సింప్లిసిటీ ఈజ్ ద కీ టు హ్యాపీనెస్. మన థంబ్‌నెయిల్ చూసారు గదా! జీవితం అంటే ఇదేనబ్బా అని జెప్పి. అయితే జీవితం అంటే ఇదే అంటే నా వర్షన్ అయితే నేను చెప్తానండి. మరి మీకెలా అనిపిచ్చింది ఏంటనేదైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నా వ్లాగ్‌నైతే ఇక్కడ 5 నుంచయితే స్టార్ట్ చేశాను. ఇంకా ట్యాంక్‌లో వాటర్ అంతా అయిపోయాయండి. రోజు వర్షం పడుతూ ఉంది గదా! పిల్లలతో వర్షం పడ్డప్పుడు ఇల్లు ఎలా ఉంటదో ఒకసారి ఊహించుకోండి. అందుకని జెప్పేసి ఇంక బెడ్‌షీట్లు అవన్నీ ఉతికేసుకున్నాను. ఈరోజైతే క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఇవైతే రాత్రి లైవ్ చేసుకుంటూ నా దగ్గరున్న థ్రెడ్స్ అన్నీ కూడా మిషన్‌కి వచ్చిన దాని మీదే సెట్ చేసేసుకున్నాను. నాకు ఇంకా అక్కడ, ఇక్కడ పెడితే చాలా ఇబ్బందయిపోతుంది. ఇంకొకటి ఇక్కడున్న థ్రెడ్సే గాదండి. ఇంకా బీరువాలో గూడా చాలా రకాలైతే ఉన్నాయి. మీకిక్కడ నేనేం జూపిస్తున్నానంటే పింక్‌లోనే చాలా రకాల షేడ్స్ ఉంటాయని జెప్పి చూపిస్తున్నాను. సో, ఇంకా అది. తర్వాతయితే నా వ్లాగ్‌నయితే నేను కంటిన్యూ జేస్తాను. ఇక్కడ మన వ్లాగ్‌ని కంటిన్యూ చేసుకుంటూ అయితే కొన్ని నాకు తెలిసిన మాటలనైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ మా పిల్లల మీద ఏదో అరుస్తూ ఉన్నాను నేను. ఇంకా చేపల ఫ్రై కోసం మ్యారినేట్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా నైట్ చపాతీకని చెప్పేసి పెట్టాను. ఈ పిండి కూడా మార్చానండి. చెక్కి ఫ్రెష్ ఆటా అయితే తీసుకొచ్చాను. చాలా బావుండిద్ది బ్రాండు. మీలో ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇవైతే కిడ్నీ బీన్స్ కదా! 1 ½ ఇయర్ అవుతుందండి తీసుకొచ్చి. ఇంకా వాటినైతే నేను వాడలేదు. ఇంకా చపాతీలో కర్రీ అయినా చేద్దామని జెప్పేసి చేశాను. కానీ అప్పటికైతే కర్రీ అవ్వలేదులెండి. అసలేం జరిగింది ఏంటనేదైతే చెప్తాను. మా వారైతే రీసెంట్‌గా ట్రాక్టర్ డ్రైవర్ అని జెప్పాను గదా! తనైతే కాంట్రాక్ట్‌కి వెళ్తూ ఉన్నారండి. అక్కడ తనకి ఫుడ్ ఇస్తారు ఆఫ్టర్‌నూను అలాగే ఈవినింగ్ కూడా. ఈవినింగ్ వచ్చేటప్పుడైతే తీసుకొని వస్తారు. తనైతే తినరు. ఇంకా నేను కర్రీ చేద్దాం అనుకున్నాను కదా! వాళ్ళే వంకాయ, అలాగే బఠానీ వేసి మసాలా కర్రీ అయితే చేశారు. మా పిల్లలు అక్కడ నుంచి 2 పుల్కా, అలాగే కొంచెం రైసు, పప్పు, పెరుగు, ఆ కర్రీ అయితే ఇచ్చారు. మా పిల్లలైతే ఇంకా అది కొంచెం కొంచెం అయితే షేర్ చేసుకొని తిన్నారు. అదేదో బయట నుంచి వచ్చిన పెద్ద స్పెషల్ ఫుడ్‌లాగా ఫీల్ అయ్యి తింటున్నారు. ఇంక సరేలే ఫుడ్ వేస్ట్ చేయడం ఎందుకులే అని జెప్పేసి వాళ్ళు తింటానంటే పెట్టేశాను. నేనింక నా పనులైతే కంటిన్యూ అవుతూ ఉంటాయి. నేను ఈ మాట ఎందుకు చెప్పాలి అనుకున్నాను అంటే, సింప్లిసిటీ ఈజ్ ద కీ టు హ్యాపీనెస్ అంటే, మనం ఎంత సింపుల్‌గా ఉంటే మన లైఫ్ అంత హ్యాపీగా ఉంటదబ్బా! మనం చూసే విధానాన్ని బట్టే మన లైఫ్ ఉంటది. మనకి అవి కావాలి, ఇవి కావాలి అని జెప్పేసి ఇంట్లో హస్బెండ్‌ని, అత్తమామల్ని ఎక్కువ విసిగిచ్చామనుకోండి, వాళ్ళకి సంతోషం ఉండదు, మనకి సంతోషం ఉండదు. మనకున్న దాంట్లో మనం సర్దుకుంటే మన లైఫ్ ఎప్పుడూ గూడా హ్యాపీగా ఉంటది. ఒకళ్ళని చూసి వాళ్ళకి మంచి లైఫ్ ఉంది, మంచి బట్టలున్నాయి, మంచి గిన్నెలున్నాయి, లేదు అంటే వాళ్ళ లైఫ్ మంచిగా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ ఎవరి లైఫ్‌లో ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉంటాయి. మనం ఒకళ్ళని చూసి ఎప్పుడు కూడా జడ్జ్ చేసుకోకూడదు. మనకన్నా హైలో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళ లైఫ్ ఇంత బావుంది కదా! అనుకునే బదులు, మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకంటే నేను బెటరే కదా! అని ఫీల్ అవ్వటం అయితే బెటర్ అండి. ఏదైనా మనం ఆలోచించే విధానాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ అయితే ఉంటది. నేను మీకు చెప్పేంత పెద్దదాన్నయితే కాకపోయి ఉండొచ్చు. నా లైఫ్‌ని కూడా నేను చిన్న చిన్నగా మార్చుకుంటూ ఉన్నాను. ఒకప్పుడు నేను కూడా వాళ్ళు అవి పెట్టుకున్నారు, ఈళ్ళు ఇవి పెట్టుకున్నారని చెప్పేసి మా హస్బెండ్‌తో చిన్న చీటికి మాటికి గొడవైతే పెట్టుకునేదాన్ని. మనం కూడా మన పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నప్పుడు మనకైతే కొంచెం మెచ్యూరిటీ వస్తది కదా! ఆ మెచ్యూరిటీతో అయితే నేనైతే ఏం అడగనండి. ఇంకా నేనే అర్థం చేసుకుంటాను. ఉంటే అసలు మా ఇంట్లో అయితే మ్యారేజ్ డేస్ గానీ, బర్త్‌డేస్ అలాంటివేమి మేము చేసుకోము. ఇంకా పిల్లలంటే పిల్లలు మనకెటు లేవు గదా! మన పిల్లలకైనా ఉండాలని జెప్పేసి నేను గాని, మా హస్బెండ్ గాని మా పిల్లల వరకైతే ఒక 2000 రూపీస్ అయితే స్పెండ్ చేస్తాము. అది కూడా వాళ్ళ బర్త్‌డేస్‌కి. ప్రతి పండగకి గూడా బట్టలు అలాంటివైతే తీసుకోను. ఏవన్నా మంచి క్వాలిటీవి ఉన్నాయి, బావున్నాయి ఊర్లోకి కానీ, నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గానీ బావున్నాయి అంటే తీసుకొస్తాను. ఇంకా తీసుకొచ్చినవే పండగలకి ఆటికైతే యూజ్ చేస్తూ ఉంటాను. ఎవరి బర్త్‌డే అయినా పెద్దోడి బర్త్‌డే అయినా, చిన్నోడి బర్త్‌డే అయినా సరే ఇద్దరికీ కూడా నార్మల్‌గా ఫుట్‌వేరు అలాగే చెరొక డ్రెస్ అయితే తీసుకుంటాను. తన బర్త్‌డే అయినా, ఈ పెద్దవాడిదైనా, చిన్నవాడిదైనా ఇద్దరికీ బట్టలైతే తీసేసుకుంటాను. ఇంకా అలా అయితే మా పిల్లలకి మేము లీడ్ చేస్తా ఉన్నామండి. మనం ఎప్పుడైనా సరే లేట్‌గా తెలుసుకున్న విషయాన్ని మన పిల్లలకి తొందరగా చెప్పడానికైతే ట్రై చేయాలి. మన లైఫ్‌లో మనం ఏదైతే లేట్‌గా తెలుసుకున్నామో దాన్ని వాళ్ళకి తొందరగా చెప్పడానికైతే ట్రై చేయాలి. ఇక్కడ నన్నెవరో తరుముతున్నట్టుగా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా! నన్నెవరు తరమట్లేదండి. మార్నింగ్ టైమ్స్ మాకు ఈ చుట్టుపక్కల కన్‌స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది.
ఇంకా కొంచెం డ్రిల్లింగు అవంతా డిస్టర్బెన్స్‌గా ఉందని జెప్పేసి నైటే వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను. ఈ వీడియో మీ దగ్గరికి వచ్చేపాటికి ఏ టైం అవుతుందో నాకు తెలీదు కానీ, మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా వీడియో చూస్తే మాత్రం ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండబ్బా! ఇంకా నేను ఇప్పటి వరకు ఒక 3 వ్లాగ్స్ అయితే పెట్టాను. అన్నీ కూడా ఇప్పుడిప్పుడే జనాల్లోకి వెళ్తూ ఉన్నాయి. ఒక్కొక్క కామెంట్ అయితే వస్తూ ఉంది. కామెంట్ చేసే వాళ్ళందరికీ కూడా థాంక్స్ అండి. ఆహ్, మన చుట్టూ ఏవైతే న్యాచురల్‌గా జరుగుతాయో అవే మీకు చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను. మన మ్యాటర్ ఇంకొకలాగా డైవర్ట్ అయింది గదా! ఆహ్, మనకున్న దాంట్లో సర్దుకుంటూ బతికామనుకోండి ఏదైనా హ్యాపీగానే అనిపిస్తుంది. లేని దానికోసం ఎక్కువగా ఆలోచించి మన ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి, మనం ఇబ్బంది పడి, ఓవర్ థింక్ చేసేసి, మన హెల్త్‌ని, మన ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకోవడం అవుతది. మనం మన పుట్టింట్లో ఎంత గొప్పగా అయినా పెరిగి రానివ్వండి. ఆహ్, అత్తింటి సం అత్తింటి వాళ్ళ సైడ్‌ని కూడా మనం ఆలోచించాలి. ఏదైతే వాళ్ళు వాళ్ళ ఆచారాలను పాటిస్తున్నారో, మనం కూడా వాళ్ళని బట్టి ఎళ్ళిపోతే మన లైఫే హ్యాపీగా ఉంటది. వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకోవడానికి ట్రై జేస్తారు. సో నాకైతే ఇలా అనిపిస్తూ ఉంటదండి. అత్తింట్లో ఒక మాట అన్నా, ఒక దెబ్బ మన మీద పడినా కానీ లొంగి ఉండడమే. అంటే లొంగి మీన్స్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే మన లైఫ్ బావుంటది. రేపు మనల్ని చూసి మన పిల్లలు గూడా నేర్చుకుంటారు గదా! సో అదండి నాకనిపించిందయితే సింప్లిసిటీ. ఆహ్, ఏ విషయంలోనైనా సరే అండి. అది ఫుడ్ విషయంలో గానివ్వండి, మన డ్రెస్సింగ్ గానివ్వండి, మన ఇల్లు కానివ్వండి, ఉన్న దాంట్లో సర్దుకుంటూ మన పిల్లల్ని, మన హస్బెండ్‌ని హ్యాపీగా చూసుకోగలిగితే మనకి అది చాలా హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంటది. నేను నా చిన్నప్పుడు సినిమాల్లో వాటిలో చూసి ఆహ్, అంటే ఎవరైనా లవ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గరికెళ్ళి చెప్పడానికి చాలా భయపడుతూ ఉండేవాళ్ళు గదా! ఎందుకు ఈళ్ళింత ఓవర్ యాక్షన్ జేస్తున్నారు అనిపిస్తూ ఉంటది. అప్పుడు నాకేమనిపించిందంటే నాకు మా హస్బెండ్‌తో పెళ్ళైన తర్వాత మేమిద్దరం పక్కపక్కనే ఉన్నా కానీ మాకు మాటలు లేకపోతే ఎంతో దూరంలో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటది. అదే తనెక్కడో ఉన్నా కూడా నాతో మంచిగా ఫ్రీగా మాట్లాడుతూ ఉంటే పక్కపక్కనే ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటది. ఏదైనా మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే మనకి ఆ పెయిన్ అనేది తెలుస్తూ ఉంటది. మీ లైఫ్‌లో మీ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అనేదైతే నాకైతే తెలీదండి. కానీ మేము ఇలాగే ఉంటాము, మా లైఫ్ ఇలాగే ఉండాలి అనుకుంటే దానికి తగ్గ కష్టమైతే చేయాలి ఖచ్చితంగా. లేదు మేము సింపుల్‌గానే ఉంటాము, మా సింప్లిసిటీనే మా పిల్లలకి నేర్పించుకుంటాము అంటే సో హ్యాపీ అండి. మన పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి లైఫ్‌లో మనం ఎలాగైతే పెంచుతామో వాళ్ళు అలాగే పెంచుతారు. మనకు లేని దాని కోసం గొప్పలకి పోయి అప్పులు చేసి పిల్లల్ని పెంచామనుకోండి రేపటి రోజున వాళ్ళే మనకి బద్ధశత్రువులుగా మిగిలిపోతూ ఉంటారు. సో, నాకనిపించిందయితే ఇదండి. ఇంకా నైటు ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసైతే పెట్టుకున్నాను. రేపు మార్నింగ్‌కి కొంచెం ఈజీగా ఉంటదని జెప్పేసి. మరి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, ఏంటి అనేదైతే ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేసేయండి. హ్మ్. మరి మంచి వ్లాగ్‌తో అయితే మీ ముందుకైతే వస్తాను.